నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన రోమాలు నిక్కపొడుచుకునే కథను తెలుసుకోబోతున్నాం. నమ్మకం అనేది గాజు లాంటిది. ఒకసారి పగిలితే అతికించలేం. అలాగే మాతృభూమికి చేసే ద్రోహం ఎప్పటికీ క్షమించరాని నేరం. ఆనాటి కాలంలో ప్రతాపగిరి అనే సువిశాలమైన సిరి సంపదలతో తలతోగే రాజ్యంలో జరిగిన ఒక కళ్ళు చెదిరే కుట్ర. దాన్ని మహారాజు ఎలా ఛేదించాడో ఇప్పుడు చూద్దాం. ప్రతాపగిరి రాజ్యానికి మహారాజు విక్రమసింహుడు. ఆయన ఎంతో ధీరుడు, గంభీరుడు, ప్రజల పట్ల దయగలవాడు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. కాని వెలుతురున్న చోటే చీకటి కూడా పొంచి ఉన్నట్టు ఆ రాజ్యపతనానికి కోటలోపలి నుంచే కుట్ర మొదలైంది. ఒకరోజు రాత్రివేళ కోటలోని ఒక రహస్య గదిలో ఒక దీపం మసకమసకగా వెలుగుతూ ఉంటుంది. మహారాజు పట్ల ద్వేషం మరియు ధనం మీద ఆశతో మంత్రి భూపతి మరియు రాజ్యానికి చెందిన ఒక ముఖ్య సైనికుడు వీరసింహ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీరసింహ, ఆలోచించు. ఈ విక్రమసింహ మహారాజు నీ పరాక్రమాన్ని చూసి మురిసిపోతాడే తప్ప నీ కొరిగేదేమిటి? ఈ జీవితమంతా ఇలా సైనికుడిగానే మట్టిలో కలిసిపోతావా? పొరుగు రాజ్యమైన కనకపురి రాజు మన కోట రహస్యాలు చెబితే నీ ఊహకు కూడా అందనంత బంగారాన్నిస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు భయంతో చెమటలు పడుతూ వణుకుతున్న స్వరంతో ఆ సైనికుడు ఇలా అంటాడు. కానీ మంత్రివర్య, ఇది రాజద్రోహం కదా. మనం పుట్టి పెరిగిన ఈ మాతృభూమికి వెన్నుపోటు పడవటమే కదా. మహారాజుకి విషయం తెలిస్తే మన తలలు తీయిస్తాడు. నాకు చాలా భయంగా ఉంది. అప్పుడు మంత్రి అతనికి ధైర్యం చెబుతూ కుటిల నవ్వుతో ఇలా అంటాడు. పిరికివాడ, ఈ కోటలోని భద్రతా వ్యవహారాలన్నీ చూసుకునేది నువ్వే. మహారాజు ఆంతరంగిక సలహాదారుణ్ణి నేను. మనిద్దరం కలిస్తే ఆ దేవుడు కూడా మనల్ని పట్టుకోలేడు. కేవలం ఆయుధగారం ఎక్కడుందో, కోటలోకొచ్చే రహస్య మార్గం ఏదో ఆ కనకపురి గూఢాచారికి అప్పగించు. రేపటికల్లా మనం కుబేరులమవుతాం. ఏమంటావ్? అది విని వీరసింహ మనసులో ఆశ దురాశ పెరిగిపోతాయి. కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని మంత్రితో కలిసి ఆ కుట్రకు ఒప్పుకుంటున్నట్టు సరే అని తల ఊపుతూ ఇలా అంటాడు. సరే మంత్రివర్య, మీరు చెప్పినట్లే చేస్తాను. ఆ గూఢచారికి ఈరోజు అర్ధరాత్రి కాళికాలపు అడవిలో ఆ రహస్య పటాన్ని అందజేస్తాను అని అంటాడు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం రాజదర్బారులో మహారాజు విక్రమసింహుడు సింహాసనంపై గంభీరంగా కూర్చొని ఉంటాడు. ఆయన కళ్లల్లో ఏదో తీవ్రమైన ఆలోచన కనిపిస్తూ ఉంటుంది. మహారాజు విక్రమసింహుడికి తన గూఢాచారుల ద్వారా కోటలో ఏదో కుట్ర జరుగుతోందని ఒక చిన్న అనుమానమొచ్చింది. కాని శత్రువు ఎవరో తెలీదు. ఎవరిని పడితే వారిని దండిస్తే రాజ్యంలో అలజడి చెలరేగుతుంది. అందుకే మహారాజు తన అద్భుతమైన తెలివితేటలకు పదును పెట్టాడు. ఒక వలను పన్నాడు. ఆయన పథకం ప్రకారం దర్బారు ముగిసిన తర్వాత మంత్రి భూపతిని, సైనికుడు వీరసింహను మాత్రమే పిలిచి ఇలా అంటాడు. మంత్రివర్య మరియు వీరసింహ, మీ ఇద్దరూ నా రెండు కళ్ళలాంటివారు. రాజ్యం మీద నాకు ఎంత నమ్మకం ఉందో మీ మీద కూడా అంతే నమ్మకం ఉంది. మన రాజ్యానికి సంబంధించిన ఒక అత్యంత రహస్యమైన నిధిని ఈరోజు రాత్రి మాయాపర్వతం గుహల్లోకి తరలించబోతున్నా. ఇది శత్రువులకు తెలిస్తే ప్రమాదం. ఈ విషయం కేవలం మన ముగ్గురికి మాత్రమే తెలుసు. ఈ నిధికి సంబంధించిన పటమిదిగో. వీరసింహ, దీని భద్రత నీదే. వీరసింహ చేతికిస్తాడు. అది తీసుకున్న వీరసింహ ముఖంలో విపరీతమైన ఆనందం కనబడుతుంది. అప్పుడు మంత్రి వినయంగా నటిస్తూ ఇలా అంటాడు. ప్రభూ, మీ నమ్మకాన్ని మేము ప్రాణమిచ్చైనా నిలబడతాం. మీరు నిశ్చింతగా విశ్రమించండి అని నమ్మబలుకుతాడు మంత్రి. అలా చూస్తుండగానే రాత్రి సమయం కావస్తుంది. అడవిలో భయంకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. గుడ్లగూబల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దురాశ మనిషి కళ్లను మాత్రమే కాదు, బుద్ధిని కూడా గుడ్డిగా మార్చేస్తుంది. మహారాజు పన్నిన వలలో ఆ ద్రోహులు ఇద్దరూ చాలా సులభంగా చిక్కుకున్నారు. ఆ రాత్రి వీరసింహ ఒక నల్లటి వస్త్రం కప్పుకొని కనకపురి గూఢాచారిని కలవటానికి అడవిలోకి వెళ్లాడు. వీరసింహ అడవిలోకి వెళ్లి చుట్టూ చూస్తాడు. ఒక చెట్టు వెనుక నుంచి గూఢాచారి బయటకొస్తాడు. అప్పుడతనితో ఆ గూఢాచారి ఇలా అంటాడు. వీరసింహ, పటం తెచ్చావా? మా రాజుగారడిగిన కోట రహస్యాలు ఇందులో ఉన్నాయా?
కోట రహస్యాలే కాదు, ఈ ప్రతాపగిరి రాజ్యపు నిధి ఎక్కడుందో తెలిపే పటం కూడా ఇందులో ఉంది. ఇదిగో తీసుకో. కానీ నాకిస్తానన్న బంగారం ఎక్కడా అని అంటూ వీరసింహ ఆ పటాన్ని గూఢాచారికివ్వబోతుండగా అకస్మాత్తుగా నలుదిక్కుల నుండి కాగడాలు వెలుగుతాయి. పదుల సంఖ్యలో సైనికులు వారిని చుట్టుముడతారు. వారి మధ్యలో నుండి మహారాజు విక్రమసింహుడు తన కత్తిని దూస్తూ గంభీరంగా బయటకొస్తాడు. ఆయన వెంట సంకెళ్లతో బంధించబడిన మంత్రి భూపతి కూడా ఉంటాడు. అప్పుడు మహారాజు గంభీర్యమైన స్వరంలో ఇలా అంటాడు: ఆగు ద్రోహి! నీ దురాశకు, నీ పాపానికి ఈ రోజుతో కాలం చెల్లింది అని అంటూ ఉండగా మహారాజును చూడగానే వీరసింహ చేతిలోని పటం కింద పడిపోతుంది. భయంతో కాళ్లు వణుకుతాయి. వెంటనే మహారాజు పాదాలపై పడిపోయి ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఇలా బతిమాలుతూ ఉంటాడు వీరసింహ. మహారాజా, మహారాజా, నన్ను క్షమించండి. నా కళ్ళు నెత్తికెక్కి ఈ ఘోరానికి ఓడిగట్టాను. మంత్రి భూపతి మాటలు విని నేను నా మాతృభూమికి ద్రోహం చేయబోయాను. నా ప్రాణభిక్ష పెట్టండి ప్రభూ అని ఏడుస్తూ ఉండగా మహారాజు పట్టలేనంత కోపంతో ఇలా అంటాడు: క్షమించాలా? దేని క్షమించాలరా? తప్పు చేస్తే క్షమించొచ్చు, కాని నువ్వు చేసింది పొరపాటు కాదు, ద్రోహం. ఈ నేల నీకు జన్మనిచ్చింది, ఈ గాలి నీకు ఊపిరిపోసింది. నీ తోటి సైనికులు కోట రక్షణ కోసం రాత్రింబవళ్లు తమ నెత్తురు చిందిస్తూ కాపలా కాస్తున్నారు. అలాంటి పవిత్రమైన మాతృభూమిని కేవలం కొన్ని బంగారు నాణేల కోసం శత్రువుల కమ్ముకుంటావా అని చెప్పి మంత్రి భూపతి వైపు తిరిగి ఇలా అంటాడు మహారాజు: ఇక నువ్వు నీకు నా పక్కన స్థానమిచ్చి రాజ్య భవిష్యత్తును నీ చేతుల్లో పెడితే నువ్వు ఆ పదవికే మచ్చ తెచ్చావు. మీ ఇద్దరికీ నేను నిధి రహస్యమని చెప్పిచ్చింది ఒక నకిలీ పటం. ఆ విషయం కేవలం మీ ఇద్దరికీ మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఆ గూఢచారి ఈ అడవిలో నీ కోసం ఎదురు చూస్తున్నాడో అప్పుడే నాకర్థమైంది నా రాజ్యంలో పుట్టిన విషనాగులు మీరే అని. ఆ మాటలు వినగానే వీరసింహ భూపతి ఇద్దరూ తలదించుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మహారాజు సైనికులను ఆదేశిస్తూ ఇలా అంటాడు: సైనికులారా, ఈ ద్రోహులనిద్దరినీ బంధించి కారాగారంలో వేయండి. రేపుదయం సూర్యోదయానికి ముందే వీరిద్దరికీ ఉరిశిక్ష అమలు చేయండి. మాతృభూమికి ద్రోహం తలపెట్టే ఏ ఒక్కడికైనా ఇదే గతి పడుతుందని రాజ్యమంతా చాటింపు వేయండి అని అనగానే సైనికులు వారిని లాక్కొని వెళ్తారు. చూశారు కదా, మహారాజు తన కత్తిబలం కన్నా బుద్ధిబలాన్నే నమ్మాడు. తనకే తెలియకుండా తన చుట్టూ అల్లుకున్న కుట్రను అత్యంత తెలివిగా ఎవ్వరికీ ఎలాంటి హాని కలగకుండా ఛేదించాడు. ఒక రాజుకి కేవలం శౌర్యముంటే సరిపోదు, అపారమైన మేధస్సు మరియు సమయస్ఫూర్తి కూడా ఉండాలి. ఈ కథ మనకు నేర్పే ముఖ్యమైన నీతేంటంటే, మాతృభూమికి మనల్ని నమ్మిన వారికి చేసే ద్రోహం ఎప్పటికీ దాచలేం. పాపం పండిన రోజు దానికి తగిన శాస్తి అనుభవించక తప్పదు. అలాగే దురాశ ఎప్పటికీ దుఃఖానికే దారితీస్తుంది. అడ్డదారిలో సంపాదించిందేదీ మనకు దక్కదు, పైగా మన ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. విక్రమసింహుడిలా మనం కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా, వివేకంతో వ్యవహరించాలి. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి మా వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలానే మరిన్ని మంచి మంచి నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.